సికింద్రాబాద్ జనరల్ బజార్లో సోమసుందరం వీధిలో 100 ఏళ్ల చరిత్ర గల శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానం ఉంది. శ్రీ గుమిడెల్లి లక్ష్మీనారాయణ, శ్రీమతి రాములమ్మ దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ గుమిడెల్లి లక్ష్మీనారాయణ గారు షిరిడీ సాయిబాబా భక్తులు. తరచూ షిరిడీ వెళ్లేవారు. ఒకనాడు సాయిబాబా లక్ష్మీనారాయణ మందిరం కట్టమని ఆదేశించారు. సాయిబాబా అనుగ్రహం వల్ల తరువాత 2 ఏళ్లలో గుమిడెల్లి లక్ష్మీనారాయణ గారి వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు వారి వారసులు గుమిడెల్లి శ్రీనివాస్ మరియు సోదరులు ఈ ఆలయ నిర్వహణ చేస్తున్నారు. చక్కని శిల్పకళతో 5 అంతస్తుల రాజగోపురం ఉంటుంది. లోనికి వెళ్ళగానే గర్భాలయంలో లక్ష్మీనారాయణుల పాలరాతి విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీదేవి భూదేవి సహిత మహావిష్ణువు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ మందిరానికి అభిముఖంగా గరుడాల్వార్ మందిరం ఉంది. ఎడమవైపు శ్రీ వానమామలై రామానుజాజీయర్ మందిరం ఉంది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నట్టు లక్ష్మీనారాయణుల విగ్రహాలు పాలరాతితో చేసి ఉంటాయి. కానీ పూజలు వైష్ణవాగమన సాంప్రదాయం ప్రకారం తమిళనాడులోని రామానుజాజీయర్ వారి శ్రీ వానమామలై మఠం పద్ధతిలో చేస్తారు. ఉత్తర దక్షిణ భారతదేశ సమ్మేళనం ఈ ఆలయం. గర్భాలయం వెనుకవైపు శ్రీ పద్మావసిని అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు, శ్రీ లక్ష్మీనారాయణుల సన్నిధి ఉంది. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి మందిరంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి వెనుకవైపు రామలింగేశ్వర ఆలయం, గోశాల, గాయత్రీమాత మందిరం, నవగ్రహ మూర్తులు, ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి. ఆలయ ప్రాకారాలపై విష్ణుమూర్తి దశావతార మూర్తులు, ఆళ్వారుల మూర్తులు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసం పంచమి రోజు అన్నకోటి సమారాధన జరుగుతుంది. భక్తులు అశేషంగా పాల్గొంటారు. ఇంకా ధనుర్మాసం 4 రోజులు తిరుప్పావే పూజలు, లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణలు జరుగుతాయి. సంక్రాంతి మరునాడు ఆండాళ్ళమ్మకు నోము నిర్వహించి ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇస్తారు. వైకుంఠ ఏకాదశి, ఆళ్వారుల జన్మతిథులు వైభవంగా నిర్వహిస్తారు. గత 50 ఏళ్లుగా బద్రీనారాయణ యజ్ఞం ప్రతి ఏటా జరుగుతుంది. ఇంకా సుదర్శన యజ్ఞం, బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు రుచికరమైన పులిహోరను నైవేద్య సమర్పణ చేసి ప్రసాద వితరణ చేస్తారు. గాయత్రీమాత మందిరంలో ప్రతి మంగళ శుక్రవారాలలో భక్తులు గాయత్రీమాత శతకావళి, దడ్డపారాయణలు చేస్తారు. అసలు ఈ ఆలయంలో 10 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం భక్తులు తప్పనిసరిగా సందర్శించి తీరాల్సిన ఆలయం.